కష్టం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అంతే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్లెస్ ట్రెడిషన్. సో ఇవాళ మనం పొలంకి వచ్చేసాం. ఎండలో వచ్చాను. సో ఎండగా ఉంది, బట్ చూడండి ఇక్కడ ఇది ఉంది, కాలు పారుతుంటే ఇంక ఇక్కడ ఇది వేసారు. సో మనం దీన్ని దాటే రావాలి, దీని మీద నుంచి రావచ్చు. గనాల మీద గడ్డ ఎక్కువగా ఉంది. బర్రెలు ఉండే వాళ్ళు కోసేసుకుంటారు, బట్ మనకు బర్రెలు లేవు కాబట్టి కొయ్యలేదు. నేను షార్ట్లో చూపించిన కాలువ ఇదే. సో ఇంకా మనం ఈ దారి నుంచి వెళ్ళిపోవాలి. నడిచేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని నడవాలి, పాములు కూడా ఉంటాయేమో. అండ్ ఇది ప్లెయిన్గా ఉండదు కాబట్టి చూసుకొని నడుస్తూ ఉండాలి. మనం ఇలా వెళ్ళిపోయామంటే స్ట్రైట్గా మనకు సుబ్బు టచ్ అవుతాడు. అక్కడున్నాడు పనిచేస్తూ, అక్కడున్నాడు సుబ్బు పనిచేస్తూ ఉన్నాడు. సుబ్బు కోసం ఎవరో వచ్చారు, అందుకని చూస్తూ ఉన్నాడు ఎవరు వచ్చారా అని చెప్పేసి. నేను కాదులేండి, వెనకున్నాడు ఆయన ఫ్రెండ్ ఎవరో. మనం ఇప్పుడు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో సో మచ్ బోరింగ్ ఫ్రెండ్స్, అందుకే. నువ్వు పడతావు వీడియోలో, ఏం కాదా? నువ్వు చాలా వీడియోస్లో ఉన్నావులే. సుబ్బు వాళ్ళ వైఫ్ వెంకట్రావణమ్మ. పని చేస్తాడు, బాగా పని చేస్తాడు. మీ భూమి చెప్పు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఎందుకు గడ్డిగా వస్తున్నావా? మొక్కను పీకితే పీక కోస్తా అని చెప్పని డైలాగ్ ఉందా? బాగా చెప్పు. మొక్కను పీకితే పీక కోస్తా. చిన్నారెడ్డి. ఇప్పుడు ఇదంతా కోయడానికి రీజన్ ఏందో చెప్పు. రీజన్ ఏముంది, కైకి గాలి దొరికి క్లీన్ చేస్తున్నాం. గినికి ఉంది పై కూర్చోడానికి. ఇట్లాంటి పొదల్లో నడుస్తుంటే ఎక్కడైనా పాము కూడా వచ్చేస్తుందేమో చూసుకొని నడవాలి. సుబ్బు ఇక్కడ ఉంటే పాములు ఉండవా? లేకపోతే పాములు ఉంటాయి. ఇదంతా కోసేస్తున్నాడు గైస్. ఇంకా ఈ కాలు దాటడానికి ఇక్కడ పైప్ పెట్టేశారు, అదంతా కాలువే. వాటర్ వదిలిపెట్టేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఎక్సెస్ వాటర్ అంతా ఇంక ఈ కాలువలోకి వెళ్ళిపోతాయి. కావాలనుకున్నప్పుడు ఇంక ఇట్లా వచ్చేస్తాయి. పని చేస్తా ఉంటే మధ్యలో ఇట్లా వచ్చేసింది, ఇది పీత వచ్చేసిందంట. ఇంక దాన్ని పట్టుకుని కరవదా? అదే పట్టేసుకుంటది. ఏం దీంట్లో కూడా ఉన్నాయి అయ్యా? ఇటు చూపి, పైన పట్టేసుకుంటా సుబ్బు అయ్యా. నైస్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? వదిలేస్తా. ఏదో కింద వదిలిపెట్టా, ఎటెళ్ళద్దు చూద్దాం. ఈడ కాదు, లోపల పక్క వెళ్తుంది. నైస్గా వెళ్ళిపోయింది సుబ్బు. పావులు రావు, చోట్ల పావులు రావు. లేకుండా చేసేస్తావా? కాళాశ్రీ నుంచే మళ్ళీ ఎప్పుడా? 2 నెలలు ఉంటావా? పాప ఏది? రాలేదా? ఏం వెళ్ళిపోతున్నావు? రాదులే, పని చేసుకుంటా, రెస్ట్ తీసుకుంటుందా? ఇప్పుడు నా బండి తీసుకెళ్ళు, అలా నీ బండి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తా అన్నాక వెళ్ళిపోద్దులే. నా బండి వెళ్ళిపోద్దులే, దగ్గరే కదా. సరే, నీ ఇష్టం. మనం దీని మీద నడవడానికి ట్రై చేద్దాం. ఈజీయే, పడిపోమండి, బాగానే ఉంటుంది. అదేమంత పెద్ద అడ్వెంచర్ ఏం కాదు. కానీ ఆ పొలం, నీ పక్కనుండే పొలం వేరే వాళ్ళదే, ఈ నువ్వు చేసేది మందే.
ఇక్కడ నుంచి తాటికాయలు, ఈత చెట్లు, ఇంకా వచ్చేసి ఇంకో చెట్టు ఏదో ఉండాలి, మర్చిపోయా నేను. ఇవి తామరాకులు ఇవన్నీ. తామర పూలు కూడా ఉండుంటాయి, బట్ తీసేసేనట్టున్నారు. ఇక్కడ చూస్తే ఇంకొకటి కాలువకి దాటడానికి పెద్దోళ్ళు చేసినవి ఇవన్నీ. వాళ్ళు చాలా టెక్నిక్గా చేశారు. ఇంకా అలా ముందుకు నడుచుకొని వచ్చేస్తే ఇక్కడ మన సుబ్బు తినడానికి వాటరు. ఇక్కడ నీడగా ఉంది, బాగుంది చెట్టు కింద. ఏం చెట్టో ఏంటో మరి, చెట్టు కింద బాగుంది. సడన్గా అవి చూసి నేను పాములు అనుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎట్లున్నాయో. అవి పొయ్యిలో కూడా పెట్టుకుంటారు. నాకు సడన్గా గుర్తురాల ఏందో పాములాగా ఉండింది. పాము అనుకున్నాను. మా భయం వేసింది కాసేపు. చెట్టు చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో ఇక్కడ, వెరైటీగా. నేను ఇప్పుడు చూపించేది మీరు కానీ చూసారంటే షేక్ అయిపోతారు. ఏంటా అనుకుంటున్నారా? ఇదిగోండి తామర పుష్పం. ఇందాక అక్కడ చూశాను, లేదు, బట్ ఇప్పుడు ఇక్కడ ఉంది. నేను చూపించలేదు అనుకుంటూ ఉన్నాను, బట్ ఇక్కడ కనిపించింది. అదిగోండి తామర పుష్పం. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది పొలంలో ఉంటే. ఏ వెహికల్స్ ఉండవు, ఏ నాయిస్ ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ కూర్చొని కానీ తింటే మాత్రం టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. అది చెప్పడం కాదు, మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఆ విషయం. నేను ఇంకెప్పుడైనా ప్లాన్ చేస్తానులేండి ఇలాగా ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని పొలంలో తినడానికి. అది ఎందుకనో తెలీదు, మరి ఇక్కడ పొలంలో కూర్చొని తింటే మాత్రం ఫుడ్ చాలా బాగుంటుందంట. అంటా కాదు, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంట్లో కూర్చొని తినడానికి పొలంలో కూర్చొని తినడానికి చాలా డిఫరెన్స్ ఉందిలేండి. ఇంకా మనం రిటర్న్ అయిపోతున్నాము. ఎండగా ఉంది, అందుకనే వెళ్ళిపోతున్నా. ఆకు ఎక్కడ దొరుకుతుందా, బయట చూస్తుంటారు కదా పనుగంటాకు, ఇదిగోండి పొలంలోనే దొరుకుతుంది. మనం సరిగ్గా కానీ పెంచుకున్నట్టయితే ఇంట్లో చాలా హైజీన్గా పెంచుకోవచ్చు. పనుగంటాకుని ఫ్రై చేసుకొని తింటారు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడైతే పిచ్చిగా వచ్చేసి ఉంటాయి, బట్ మనం వీటి మీద నడిచేస్తుంటాం కాబట్టి ఇవి కోసుకొని తినలేంలే. బట్ బయట అమ్మేవి కూడా ఇక్కడి నుంచే తెచ్చి మనకు అమ్ముతూ ఉంటారు. మనం ఇంట్లో వీటి పిల్లకలను తీసుకుపోయి ఇంట్లో కానీ వేసుకున్నాం అంటే మాత్రం వచ్చేస్తాయి ఈజీగా. ఓకే గాయ్స్, చూసారు కదా వ్లాగ్. మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.